समाचार न्यूज़ में आपका खैर मकदम करते हैं। तेलंगाना रियासत के यौम-ए-तासीस की तक़रीबात निर्मल ज़िले के कुबेर मंडल में शानदार तरीके से मुनक़िद की गई। मुधोल कोऑर्डिनेशन कमेटी के सदर डॉक्टर किरण कोमरेवाल ने शिरकत की और कारकुनों को शाल से नवाजा। कई लोगों ने बीआरएस पार्टी में शमूलियत इख्तियार की। शामिल होने वाले लोगों को शाल पहनाकर मुबारकबाद दी गई। ఈరోజు ఎన్నో అవమానాలకి ఎన్నో ఉద్యమాలకి అంతిమంగా తీర్పు ఇచ్చినటువంటి ఒక చరిత్ర కలిగిన పవిత్రమైన రోజు ఈరోజు జూన్ 2 మన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం, మన తెలంగాణ ఏర్పడినటువంటి దినోత్సవం సందర్భంగా ఇక్కడ ఉద్యమకారులందరితో పాటు మన బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరితో పాటు ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎన్నో అవమానాలు, ఎన్నో అసమానతలకు గురైనటువంటి మన తెలంగాణ ప్రాంతానికి ఈరోజు సమైక్య ఆంధ్ర పాలకుల ద్వారా విముక్తి చెందినటువంటి రోజు. ఒక్కడే 60 ఏళ్ళ నుంచి మన ఉద్యమం సాగినప్పటికీ తెలంగాణ సపరేట్గా కావాలని ఉద్యమం ఎన్నో రకాల ఉద్యమాలు జరిగినప్పటికీ ఎంతోమంది నాయకులు వచ్చినప్పటికీ సరిగ్గా 14 సంవత్సరాల కిందట ఒక్కడే మొదలై ఒక పక్కపంచని వ్యక్తి అయినటువంటి మన గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అయినటువంటి మన కేసీఆర్ గారు చేపట్టినటువంటి మలిదశ తెలంగాణ ఉద్యమం విజయవంతమై ఈ రోజుకి మన తెలంగాణ ఏర్పడి 12 సంవత్సరాలు పూర్తి కావడం జరిగింది. ఎంతోమంది ఆంధ్ర పాలకులు వీళ్ళతోనేమవుతుంది, వీళ్ళకీడ పరిపాలన చేతనవుతుంది, ఎక్కడ పరిపాలిస్తారు, ఎక్కడ తెలంగాణ ఏర్పడుతుందని చెప్పి ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఎన్నో అవాకులు చెవాకులు పేలిన తర్వాత కూడా, ఎన్నో అడ్డంకులు సృష్టించిన తర్వాత కూడా మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారు ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రం మన సబ్బండ వర్గాలతో కలిసి, సకల జనులతో కలిసి, మన ఎంతోమంది విద్యార్థి అమరవీరులతో కలిసి, మన ఉద్యమ నాయకులందరితో కలిసి ఈరోజు తెలంగాణ సాధించుకోవడం జరిగింది. అట్లాంటి తెలంగాణకి తొలి ముఖ్యమంత్రిగా వ్యవహరించి మన ఉద్యమ నాయకుడైనటువంటి కేసీఆర్ గారు సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గటువంటి 10 సంవత్సరాల దశాబ్దం పరిపాలన అందించారు. కానీ దురదృష్టవశాత్తు కొంత శాతం ఓట్ల తేడాతోని మన ప్రభుత్వం అనేది పక్కకు తప్పుకోవడం జరిగింది. మళ్ళీ అదే దుష్టచతుష్టయం పరిపాలన వచ్చింది. ఈరోజు మనం కొంచెం ఆమర్చి మనం వాళ్ళకి అవకాశం ఇచ్చినాం. ఆ అవకాశాన్ని వాళ్ళ తరహాలో సద్వినియోగం చేసుకుంటూ మళ్ళీ సమైక్య ఆంధ్రులను మన దగ్గరికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మన తెలంగాణ వాదులం కానీ, మన తెలంగాణ పిల్లలం కానీ, మన తెలంగాణ భవిష్యత్తు మనం ఎవరి కోసమైతే ఈరోజు కొట్లాడి తెలంగాణ తీసుకొచ్చుకున్నామో, ఏ నినాదంతోనైతే మనము నీళ్లు, నిధులు, నియామకాలని చెప్పి మనం ఏదైతే తెలంగాణను తీసుకొచ్చుకున్నామో ఆ ఉద్దేశం అలాగే ఉండి మన రాబోయే భావితరాలకు న్యాయం జరగాలి అంటే ఇలాంటి చీడపురులని మొదట్లోనే మనం తుంచివేసి పక్కకు పారేయాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈ మధ్యన మనం వార్తలు చూస్తుంటే నిన్నగాక మొన్న ఒక నాయకుడు మేము జూన్ 2 రోజు మేము పెద్ద సభ పెడతాం హైదరాబాద్లో అని చెప్పి ప్రకటన చేయడం జరిగింది. అంతకుముందు అదే నాయకుడు మన తెలంగాణ డిక్లేర్ అయిన రోజు నేను 14 రోజులు అన్నం తినకుండా ఉన్నా అని చెప్పేసి మాట్లాడినటువంటి వాడు ఈరోజు ఏదైతే మన ముఖ్యమంత్రి, మనం అధికారం ఇచ్చినటువంటి మన ప్రజలందరూ ఏదైతే పొరపాటున అధికారం ఇచ్చినటువంటి మన ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన కూడా సమైక్య ఆంధ్ర పాలకుల వత్తాసు మాత్రమే పలుకుతున్నాడు. ఎవరైతే మనకు సపరేట్ తెలంగాణ, మన తెలంగాణ విముక్తి కోసం పోరాడినటువంటి ఉద్యమకారులను అవహేళన చేసినటువంటి నాయకుల విగ్రహాలు ఈరోజు హైదరాబాద్ నడిఒడ్డున మళ్ళీ మొలుస్తున్నాయి. కాబట్టి నాతోటి నాయకులారా, నాతోటి మిత్రులారా, మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మనం మళ్ళీ కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది. ఈసారి మళ్ళీ మనం ఏమాత్రం ఏదమర్చి నిద్రపోతే మాత్రం మళ్ళీ సమైక్యాంధ్రుల చేతిలో మనం పడితే సంవత్సరాలు కాదు, శతాబ్దాలు కాదు, ఎప్పటికీ మన జీవితాంతం మన మానవ జాతి ఉన్నంత వరకు ఎప్పటికీ కూడా మనం కోలుకోలేని విధంగా నష్టపోతాం మన తెలంగాణ ప్రాంత ప్రజలు. ఒకప్పుడు మన తెలంగాణ అంటే నీళ్లు లేవు, నిధులు లేవు, నియామకాలు లేవు. ఒకప్పుడు ఎప్పుడైనా మన ప్రాంతంలో 2 పంటలు చూసినామా? లేదు. మన ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత విపరీతమైన ప్రాజెక్టులు కట్టి మనకు నీళ్లు మట్టిలో నీళ్ల శాతం పెంచిన తర్వాత మనకు 2-3 పంటలు వచ్చే విధంగా అభివృద్ధి చేయడం జరిగింది. రైతులకు 24 గంటల కరెంటు ఇవ్వడం జరిగింది. రైతులకు రైతు బంధు ఇవ్వడం జరిగింది. పుట్టినప్పటి నుంచి మనం మట్టిలో కలిసేంత వరకు ప్రతి సేవ మన బాపు కేసీఆర్ గారు మనకు అందించారు. అట్లాంటి పథకాలన్నీ మనం మర్చిపోయి కొంచెం ఏమర్చి మనము పక్వానికి అవకాశం ఇచ్చినాం.
ఈరోజు వాళ్ళే మనకు కట్టప్ప కంటే విపరీతమైన వెన్నుపోటు పొడవడానికి రెడీ అవుతున్నారు. కాబట్టి మన ప్రాంతంలో ఉన్న విద్యార్థులకు యువత కూడా కొన్ని రకాలైనటువంటి సెంటిమెంట్లకు పోయి రకరకాలైన పార్టీల చెంతకు పోతున్నారు. అవన్నీ మనకి ఏది కూడా శాశ్వతం కాదు. మన తెలంగాణను కాపాడుకుంటేనే మన నీళ్లు, మన నియామకాలు, మన 4 ఏళ్ళు నోట్లో పోయే విధంగా మన గవర్నమెంట్ మనకి పనిచేస్తుంది. కాబట్టి రాబోయే రోజుల్లో మనం అందరం కూడా బీఆర్ఎస్ పార్టీకి పనిచేసుకొని మళ్ళీ మన ఉద్యమ నాయకుడైనటువంటి కేసీఆర్ గారిని గద్దెనెక్కించుకొని మళ్ళీ మనం ఏదైతే ప్రజాపాలన అని చెప్పి నయవంచక పాలన చేస్తుర్రో దాన్ని మనం తొలగించి మన సువర్ణ పరిపాలన ఏదైతే కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగిందో మళ్ళీ ఆ సువర్ణ పరిపాలన తీసుకొచ్చి ఇన్ని రోజులు మనం సువర్ణ తెలంగాణ, బంగారు తెలంగాణ చేసినాం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది బీఆర్ఎస్ 3.0 వస్తే బంగారు తెలంగాణ కాదు, అభివృద్ధి తెలంగాణ దిశగా మనం అడుగులేయాలని చెప్పి ఆ ప్రభుత్వంలో మన అందరూ కూడా యువత, మన నాయకులు అందరూ కూడా దాంట్లో పాలు పంచుకోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ. అదేవిధంగా ఇప్పుడు మన బాపు ఎవరైతే ముఖ్యమంత్రి, మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు ఉన్నారో వారు ఒక ప్రతిజ్ఞ పంపించడం జరిగింది. ఆ ప్రతిజ్ఞ మన కార్యకర్తలు, ఉద్యమ నాయకులు అందరూ కూడా, గౌరవనీయులందరూ కూడా కలిసి మనము తెలంగాణ తల్లి ఎదురుగా ఆ ప్రతిజ్ఞను పాటిద్దామని చెప్పేసి సెలవు తీసుకుంటున్నాను. వీరులకు జోహార్ తెలంగాణ, మన వీరులకు జై తెలంగాణ, జై తెలంగాణ. నేడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహ పూలమాలలు వేసి ఈ ఆవిర్భావ దినోత్సవానికి ముఖ్య అతిథి చేసినటువంటి నియోజకవర్గ బాధ్యులు అన్న కిరణ్ కుమ్రే వారు, మరియు బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు అనిల్ బాబు గారు, మరియు మా వార్డు సభ్యులు, గ్రామ వార్డు సభ్యులు, మరి టౌన్ అధ్యక్షులు డాక్టర్ కోశెట్టి గారు, మరి వివిధ గ్రామాల నుంచి వచ్చిన తెలంగాణ ఉద్యమకారులు, మరి బీఆర్ఎస్ పార్టీ యొక్క ముఖ్య కార్యకర్తలు అందరికీ పేరు పేరున ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దాదాపు ఆవిర్భావం 12 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంలో మరి గతంలో తెలంగాణ ఉద్యమంలో అనేక ఉద్యమాలు చేసి మరి ఏదైతే 30 మంది సమైక్యవాదుల నుంచి సంఖ్యలు తెంచుకొని తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం జరగడం, అది కేసీఆర్ గారి నాయకత్వంలో మరి నాడు సబ్బండ వర్గాలందరూ రోడ్డు మీదకి వచ్చి తెలంగాణ రాష్ట్ర సాధన ధ్యేయంగా 4 కోట్ల ప్రజల ఆకాంక్ష నెరవేర్చే విధంగా ప్రతి ఒక్క గ్రామం నుండి ఒక కేసీఆర్గా ఉద్యమ నాయకుడిగా బయటకు వచ్చి సమైక్యవాదుల పాలన నుండి విముక్తి పొంది 12 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భం. మరియు రాష్ట్రం వచ్చిన తర్వాత తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ పరిపాలన చేసి దేశంలోని ఆదర్శ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దినటువంటి మహనీయులు మన గౌరవ కేసీఆర్ గారు. మరియు ఈరోజు తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవంతో బతికే విధంగా నాడు పరిపాలన కొనసాగింది. రైతుల పక్షాన కావచ్చు, ఇటు కరెంటు కావచ్చు, పెన్షన్ల విధానం కావచ్చు, ఇక అనేక రంగాల్లో ఉద్యోగాలు, ఇటు బీడీ కార్మికులు కావచ్చు, మహిళలు కావచ్చు, అనేక రంగాల్లో సంక్షేమ పథకాలు పెట్టి ఈరోజు ఐక్యరాజ్య సమితి గుర్తించే విధంగా తెలంగాణ ప్రభుత్వం నాడు పరిపాలన కొనసాగింది. మరి ఆ పరిపాలన 10 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంలో మరి నేడు ఉన్నటువంటి ప్రభుత్వం కల్లిబొల్లి మాటలు చెప్పి రాష్ట్రంలో మరి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఇప్పటికి నెరవేర్చకుండా కేవలం ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా అలవి కానీ హామీలు ఇచ్చి గద్దెనెక్కేటువంటి ప్రభుత్వం మరి నేటికి కూడా హామీలు పూర్తి చేయకపోవడం చాలా శోచనీయం. దీన్ని మేము తప్పకుండా మరి కేసీఆర్ నాయకత్వంలో, మా నియోజకవర్గ బాధ్యులు కిరణ్ అన్న గారి నాయకత్వంలో ప్రజలకు మేము వివరిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు పరిపాలన పూర్తిగా మరి ఈరోజు విఫలమైందని చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు, రైతాంగం ఈరోజు రోడ్డు మీద వచ్చి మరి వారు పండించిన పంటలు కొని స్థిరంగా కూడా లేకపోవడం, మరి వారికి గిట్టుబాటు ధర రాకపోవడం, దాని నిదర్శనమే ఈరోజు పరిపాలన ఏ విధంగా నీకు విఫలమైందో అనేది మనకు కనబడతా ఉంది. మరి ఇప్పుడు కూడా ప్రజలు ఈ 2.5 సంవత్సరంలో పూర్తిగా విరక్తి చెంది ఉన్నారు ఈ ప్రభుత్వం పట్ల. మరి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వమే పరిపాలన సక్రమంగా జరిగింది. మాకు అనుకోకుండా మేము ఆలోచన చేయకముందే మాకు పథకాలు ఇంటికి వచ్చినాయి. మరి రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, మరి ఇంకా అనేక పథకాలు, పెన్షన్ కావచ్చు, అడగకముందే పెన్షన్లు ఇంటికి వచ్చినాయి, అడగకముందే రైతు బంధు ఇంటికి వచ్చింది. ఇప్పుడు ఎదురు చూసినా మరి పంటలు రబీ కావచ్చు, ఖరీఫ్ కావచ్చు, ఎదురు చూసినా మరి రైతు బంధు కోసం ఎదురు చూసి మరి రైతులు కళ్ళు కాసిపోయి
మర్చిపోయిన పరిస్థితి ఉంది. ఈరోజు రైతు బంధు రాదని చెప్పేసి అందుకే ప్రజలు కూడా ఈరోజు గుర్తించారు. అప్పటి పరిపాలనే బాగుంది, ఇంకా కేసీఆర్ వస్తే మాకు బాగుపడతాం, కేసీఆర్ వస్తేనే మేము అభివృద్ధి చెందుతాం, కేసీఆర్ వస్తేనే ఆర్థికంగా అభివృద్ధి చెందుతామన్న ఉద్దేశంతో ప్రజలందరూ నిశ్చార్థులై ఉన్నారు. మరి కార్యకర్తలు కూడా మేము ఒకటే చేస్తున్నాం, మనం తప్పకుండా రాబోయే కాలంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పేసి మనకు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే తెలంగాణ పరిస్థితులు చూస్తే కనబడతా ఉన్నాయి. కాబట్టి మనం గట్టిగా 2 సంవత్సరాలు పూర్తయింది, ఇంకా 2 సంవత్సరాలు మిగిలి ఉంది. తప్పకుండా ప్రతి ఒక్క కార్యకర్త ఒక కేసీఆర్గా, ఒక కేటీఆర్గా, ఒక కిరణ్ అన్నగా కంకణ వద్దులై మరి ప్రభుత్వం తెచ్చే విధంగా మనం అందరం ప్రయత్నం చేసి మళ్ళీ మన ప్రభుత్వం తెచ్చుకున్నట్టయితే ఈ ప్రజలకు మనం సుఖ సంతోషాలతో ప్రజలకు ఆర్థికంగా వృద్ధిలోకి తెచ్చిన అవుతాం, మన కార్యకర్తలకు కూడా గౌరవం దక్కుతుంది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి నేడు ఈ ఆవిర్భావ దినోత్సవానికి ఉద్యమకారులు అందరూ వచ్చారు. మరి ఉద్యమకారులకు కూడా మొన్ననే కమిటీ చేసిందని చెప్పడం జరిగింది. ఉద్యమకారులు గతంలో ఎన్నికలు ఇచ్చారు, హామీ ఇచ్చారు, మరి 2-3 గజాలు ఏదైతే భూమి ఇస్తామన్నారు ఇంతవరకు కూడా భూమి ఇవ్వడం లేదు. కమిటీ చేసిండ్రు, అది కాలైపోయిన కమిటీ అని కూడా భావిస్తూ ఉన్నాం మేము ఈరోజు. ఎందుకంటే ఇచ్చేది ఉంటే మీకు కమిటీ ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో కేసులు ఉన్నాయి, మరి ఆల్రెడీ నీకు ఇంటెలిజెన్స్ విభాగంలో కూడా తెలంగాణ ఉద్యమంలో ఎందరూ పనిచేసారు అనేది కూడా మీ దగ్గర నివేదికలు ఉన్నాయి. దాని ప్రకారం ప్రతి ఒక్క గ్రామంలో ఉన్నటువంటి ఉద్యమకారులకు న్యాయం జరిగే విధంగా ఈ ప్రభుత్వం చేసినప్పుడే వారి ఉద్యమకారులు గౌరవించే విధంగా ఉంటుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మరి ఇక్కడ వచ్చినటువంటి పెద్దలందరికీ మరొక్కసారి జై తెలంగాణ, జై తెలంగాణ.